చిత్రవదకు స్వాగతం మిత్రులారా. ఈరోజు వాయిదాలోనండి ఒక ఆవిడ ఈమెయిల్ చేశారండి. ఇప్పుడు కాదు, ఒక 2 నెలలు పైగానే అవుతుంది. మొదటిసారి ఈమెయిల్ పెట్టారు ఆవిడ. ఇది ఆవిడ ఈ లైఫ్లో ఇది జరుగుతుందండి, డెసిషన్ తీసుకునే ఇదిలో ఉన్నాను, నాకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలని చెప్పి నాకు వాటికి రెస్పాండ్ అవ్వడం కుదరలేదు, ఎందుకంటే చాలా పెండింగ్ ఉన్నాయి నా దగ్గర. సో ఆవిడ మళ్ళీ రిమైండర్ పెట్టారు. ఒక 2-3 రిమైండర్స్ పెట్టిన తర్వాత నేను రీసెంట్గా లాస్ట్ పెట్టిన ఈమెయిల్కి, మేడం నేనంతా చదివాను, మీరు పెట్టిందంతా చదివాను, బట్ చాలా క్వశ్చన్స్ అడిగారు మీరు, నేను అన్నిటికీ రాసి ఆన్సర్ ఇవ్వలేను నేను మీకు, బికాజ్ అంత టైం ఉండట్లేదు. నేను దీని మీద ఒక ఎపిసోడ్ చేస్తే మీకు ఓకేనా? మీ ఐడెంటిటీ కానీ, మీ లైఫ్లో ఏం జరిగింది కానీ, డీటెయిల్స్ కానీ, ఎక్కడ వారని కానీ నేను ఏమీ చెప్పకుండా డైరెక్ట్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఓకేనా అని అడిగితే బ్రహ్మాండంగా చెప్పండి అని చెప్పారు. ఆవిడ కన్సెంట్ తీసుకునే నేను ఇది చెప్తున్నాను. సో వీళ్ళిద్దరూ చదువుకున్నారండి, వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరూ చదువుకున్నారు. మీరు కూడా వినండి, ఒకవేళ ఎలాంటి ప్రాసెస్లోనే మీరు వెళ్తూ ఉంటే మీకు ఏదైనా హెల్ప్ అవ్వచ్చు. వీళ్ళిద్దరూ చదువుకున్నారండి, ఉద్యోగాలు చేస్తున్నారు, అంతా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఐ థింక్ 7 ఏళ్ళు అవుతున్నట్టుంది పెళ్ళయి, ఒక పాప ఉంది వాళ్ళకి. ఇప్పుడు వచ్చి రకరకాల కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్యన విడిపోయేటంత గొడవ ఉందా లేదా అంటే మనకు తెలియదు, వాళ్ళకే తెలియాలి కరెక్ట్గా. బట్ ఆవిడ చెప్పిన దాన్ని బట్టి తప్పులు ఇద్దరు పక్కన ఉన్నాయి, కొన్ని ఆయన పక్కన ఉన్నాయి, కొన్ని ఈవిడ పక్కన ఉన్నాయి, అన్నీ రాశారు ఆవిడ. ఓకే, నాకైతే ఆనెస్ట్గా చెప్తుంటే ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే విడిపోవడానికి అర్హత ఉన్న కేసు కాదు ఇది. ఓకే, చూద్దాం ఆవిడ ఏమడుగుతున్నారో చూద్దాం. ఫస్ట్ ఏమడిగారంటే, ఇద్దరికి మధ్య కన్సిస్టెంట్గా ఫైట్ జరుగుతున్నాయి. ఓకే, విపరీతంగా ఫైట్ జరుగుతున్నాయి, ఏదో ఒక మాట అనుకుంటున్నారట, ఎమోషనల్ అబ్యూస్ జరుగుతోంది. కొన్నిసార్లు నేను గట్టిగా మాట్లాడుతున్నాను, కొన్నిసార్లు ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. నాకు సమ్టైమ్స్ ఉన్నట్టుండి ఇది లైఫ్లోంచి సడన్గా బయటకు వెళ్ళిపోవాలనిపిస్తోంది, సపరేట్ అయిపోవాలనిపిస్తోంది, కోర్టుకి వెళ్ళాలా నేను. ఓకే, నౌ సింపుల్ అండి, మీకు మీ సెక్యూరిటీకి ఏమండి ఫిజికల్ అబ్యూజ్ ఆర్ మీ సెక్యూరిటీకి ప్రాబ్లం లేనంత కాలం కోర్టుకి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది సబబు కాదండి, కరెక్ట్ కాదు. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, కోర్టు, పోలీస్ స్టేషన్ ఎప్పుడు కూడా లాస్ట్ ఆప్షన్ అండి. మీ దగ్గర ఉన్నవన్నీ అయిపోయిన తర్వాత, లైక్ బ్రహ్మాస్త్రం అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వాడాల్సింది. అది ముందే అది చేస్తే అసలుకే మోసం వస్తుందండి. కాబట్టి ఇమీడియట్గా కోర్టుకి వెళ్ళే సిచ్యువేషన్ ఉందా? లేదండి. మీరు చాలా థింగ్స్ మీరు సెటిల్ డౌన్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కోర్టు బాట లేకపోతే పోలీస్ స్టేషన్ బాట పట్టకండి, ఎవరో చెప్పారని చెప్పి. ఇది మీ లైఫ్ ఏమండి. నెక్స్ట్, ఓకే, మా పెదనాన్నగారు కేసు ఫైల్ చేద్దాం అంటున్నారు. 490 BNS 8586 కేసు ఫైల్ చేద్దాము, ఎఫ్ఐఆర్ చేయొద్దు, జస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాము, అప్పుడు కనీసం పోలీసు వాళ్ళు మాట వినన్నా సరే వచ్చి కూర్చుని మాట్లాడతారు మనతోటి అని చెప్తున్నారు. మీరేమో ఒక ఎపిసోడ్లో చాలా క్లియర్గా చెప్పారు, 490 ఆర్ BNS 8586 ఈ వరకట్న వేధింపుల చట్టం కంప్లైంట్ కాపీ మీద సంతకం పెడితే మీ కాపురం అయిపోయినట్టే అని చెప్పి. ఎంతవరకు నిజం అది? ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు, కేసు ఫైల్ చేయాలా వద్దానో ఆలోచించుకుంటున్నాను. ఓకే, పోలీస్ స్టేషన్కి పిలిపించి కూర్చుని మాట్లాడితే వినడానికి అవతల పక్క మీ భర్త, మీరు ఎలాగో చదువుకున్నారో ఆయన కూడా చదువుకున్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, రైట్? మీ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటండి? అడల్టరీ అంటే ఆయన వేరే అమ్మాయితో లేకపోతే ఇలా ఉండటం, ఇలాంటి విషయాలు అనుకోండి, ఎవరో పెద్ద అబ్జెక్ట్ చేయరు, వెళ్ళండి కేసు ఫైల్ చేసుకోండి, చచ్చినట్టు సెటిల్మెంట్కి వస్తారని చెప్తారు. బట్ మీ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అవి కాదు కదా, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు. అభిప్రాయం అంటే ఏంటండి? మీరు చెప్పండి, అభిప్రాయం అంటే ఏంటి? ఇట్స్ జస్ట్ అన్ ఒపీనియన్. ఒక వస్తువు మీదో, ఒక పని మీదో, ఒక సర్వీస్ పైనో, ఇంకా దేనిపైనో మీ ఒపీనియన్, రైట్? అది టైంతో మారిపోతూ ఉంటుంది, పొద్దున ఉన్నది సాయంత్రం ఉండదు కదా ఒపీనియన్. అవి కలగలేదని మీరు దెబ్బలాడుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఏమవుతుందండి? నేను చెప్పనా ఏం జరుగుతుందో? పోలీస్ స్టేషన్కి వెళ్తే 99% కేసెస్లో, ఓకే, ఎస్పెషల్లీ మీ దగ్గర ఏం జరిగిందో మీ ఇద్దరి మధ్యన రాశారు కాబట్టి చెప్తున్నా, వెళ్తే ఏమవుతుందంటే ఇప్పటివరకు జరిగింది మొత్తం వదిలేస్తాడు ఆయన. పోలీస్ స్టేషన్కి వస్తాడు, ఇవాళ కాకపోతే 10 రోజుల తర్వాత అయినా ఖచ్చితంగా వస్తాడు. వచ్చి ఏం చెప్తాడు? చాలా సింపుల్గా, ఏమండి ఇలా జరిగింది, మా ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు ఉన్నమాట వాస్తవం, కానీ డౌరీ అసలు ఈ కాన్సెప్టే లేదు మా మధ్యన, ఈ గొడవే లేదు మా మధ్యన, మేము ఇద్దరం బాగానే సంపాదించుకుంటున్నాం అని చెప్తాడు, రైట్? చెప్పిన తర్వాత ఏమవుతుంది? మీరేం చెప్తారు అక్కడ? లేదు, నాకు నీతో మాట్లాడాలనిపించింది, కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేశానని చెప్పి మీరు అనుకుంటారు ఇప్పుడు చెప్దామని. అక్కడికి వెళ్ళాక మీ మాట వినరు. వై? పోలీస్ స్టేషన్కి పిలిపించారనే కోపం ఉంటుంది. ఓకే, ఫస్ట్ థింగ్.
మిగతావన్నీ పక్కకు పోతాయి. ఇప్పుడు ఆయన కొన్ని తప్పులు చేశారు కదా, అవన్నీ పక్కకు పోతాయి. ఇదొక్కటే మీరు చేసిన లేటెస్ట్ ఫ్రెష్‌గా ఉంది కాబట్టి ఇదొక్కటే పట్టుకుంటారు. ఓకే. తర్వాత ఏం చేస్తారు? మీరు ఆ రోజు ఎన్నన్నా చెప్పండి. ఆ రోజు స్టేషన్ నుంచి బయటికెళ్ళడానికి అన్నిటికీ ఒప్పుకుంటారు. బయటికెళ్ళి ఆయన డివోర్స్ కేస్ ఫైల్ చేస్తారు. అప్పుడు ఆయన తప్పుందా అని అడిగితే తప్పు లేదనే చెప్తాను. నేనే కాదు, ఎవరైనా చెప్తారు. అండ్ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు, మీ అత్త, మామ కూడా చాలా కన్విన్సింగ్‌గా చెప్తారు ఆ విషయాన్ని. థాట్స్ రైట్. ఇంట్లో తేల్చుకోవాల్సిన విషయాన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు కాబట్టి నా కొడుకు డివోర్స్ ఫైల్ చేస్తున్నాడని చెప్తారు. వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటారు. వాళ్ళ యాక్షన్ వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. రైట్? ప్రాక్టికల్‌గా ఆలోచించండి. మీరేం చేస్తారు అప్పుడు? మీ చేతిలో ఏమన్నా ఉంటుందా? అప్పుడు ఏమీ ఉండదు. అప్పుడు మీ పెద్దనాన్న గారు ఏమంటారు వారు? ఆల్రెడీ ఫైల్ చేశాం కదా! కంప్లెయింట్ ఇచ్చాం కదా! ఎంత ధైర్యం ఉంటే అంత కుదురుగా ఉంటాను, కాపురం చేస్తాను కుదురుగా, భార్యని, పిల్లని బాగా చూసుకుంటానని చెప్పి పోలీస్ స్టేషన్‌లో మాటిచ్చి డివోర్స్ కేస్ ఫైల్ చేస్తాడా? దీన్ని ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్తారు. తర్వాత మెయింటెనెన్స్ కేసు ఏపిస్తారని మీ చేత. తర్వాత ఇంకా కేసులు నడుస్తూ ఉంటాయి. జరిగేదది. ఒక్క విషయం చెప్తా అండి. సరదాకి మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు పొద్దున్న అమ్మమ్మ వండిందని చెప్పి ఓ 1 డజన్ పూర్ణం బూరెలు తిన్నాం. మధ్యాహ్నం నాయనమ్మ చేసిందని చెప్పి ఓ పుంజీరు బొబ్బట్లు తిన్నాం. సాయంత్రం మళ్ళీ ఎవరో అమ్మవారి ప్రసాదం అని చెప్పొస్తే 1/2 లీటర్ పరమాన్నం తిన్నాక రెడీ అయిపోయాం అనుకోండి. మనకి బుద్ధి ఉంటుంది కదా, బ్రెయిన్ చెప్తూ ఉంటుంది, ఒరే పొద్దున్నుంచి కేజీ పంచదార తిన్నావరా, ఒక స్పూన్ తినొదిలే అని చెప్పి. వింటామా? వినం. అరే మన మాట మనమే వినం కదా. మనసు, బ్రెయిన్ ఇవి 2 దెబ్బలాడుకుంటూ ఉంటాయి. మా మనస్సు, బుద్ధి 2 దెబ్బలాడుకుంటూ ఉంటాయి. ఇది కరెక్ట్‌రా బాబు అని చెప్తా ఉంటది. దాని మాట వినం. రాంగ్ డెసిషన్ తీసుకుంటాం చాలా సార్లు. మన మాట మనమే వినమండి. మన మాట అవతల పక్కోడు ఎందుకు వింటాడు చెప్పండి మీరు? ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన జరిగిన గొడవలు ఎలాంటివి రాశారు మీరు. అంత షార్ట్ టెంపర్ ఉంది. మంచోళ్ళని మీరే చెప్తున్నారు. మిగతా అన్ని విషయాల్లో బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయన కోపం ఎక్కువ. అంత షార్ట్ టెంపర్ ఉన్న ఆయన్ని ఎట్లా డీల్ చేస్తారు మీరు? పోలీస్ స్టేషన్‌కి పిలిపిస్తే తర్వాత కలిసి ఉండే అవకాశం ఏమోలుంది అసలు. ఆలోచించుకోండి. ఈ స్టెప్ మాత్రం నేను మీ విషయంలో ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నాను. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ రేజ్ చేయడం కరెక్టా? తప్పా? ఇవన్నీ నేను చెప్పట్లా. రేజ్ చేస్తే మీరు అడిగిన ప్రశ్నకి కాపురం ఉంటుందా? ఉండదా? మోస్ట్లీ మీ కేసులో అయితేనండి విడాకుల సైడే వెళ్తుందండి. ప్రాక్టికల్‌గా చెప్తున్నా. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఒకవేళ కేసెస్ అయితే నేను వెంటనే నా భర్త ఇంట్లోంచి బయటికెళ్ళిపోవాలా పాపని తీసుకొని. ఓకే. ఇది జనరలైజ్ చేసి చెప్పలేమండి ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. రైట్? మీ విషయంలో ఏం జరుగుతోంది? మీరు చదువుకున్నారు. మీరు జాబ్ చేస్తున్నారు. సాలరీ బానే ఉంది మీది. రైట్? మీరు చెప్పిన దాని ప్రకారమే. ఐయామ్ కన్సిడరింగ్ దట్స్ ద లేటెస్ట్ సాలరీ. రైట్? పాప ఉంది మీకు. ఒకవేళ నిజంగా అంత దూరం వెళ్ళి కేసులు ఫైల్ చేస్తేనండి, చట్టం ఏం చెప్తుందంటే మీకు ఆ ఇంట్లో ఉండే రైట్స్ ఉంటాయి. ఇంటి మీద ఏ రైట్స్ ఉండవు. అంటే ఓనర్‌షిప్ ఏ విధమైన రైట్స్ ఉండవు. ఆ ఇల్లు మీ భర్త పేరు మీద ఉన్నా సరే. ఓకే. ఆ ఇంట్లో ఉండొచ్చు మీరు. అక్కడ ఉండే హక్కు ఉంటుంది మీకు. ఎప్పటి వరకు? ఆయన భార్య హోదాలో ఉన్నంత వరకు ఉండే హక్కు ఉంటుంది మీకు, మీ పాపకి. రైట్. మీ పాపకి తర్వాత కూడా ఒకవేళ మీకు డివోర్స్ వచ్చినా కూడా తర్వాత కూడా ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది. బికాజ్ ఆయన కూతురు కాబట్టి. రైట్. సో అంటే ఇంకా డీటెయిల్‌గా వెళ్తే, ఇంకా కాన్ఫ్లిక్ట్‌కి వెళ్తే రకరకాలు ఉంటాయి. ఇది వెరీ హై లెవెల్ చెప్తున్నాను నేను. ఓకే. కానీ ఏం చేయాలి? ఉండాలా? వెళ్ళిపోవాలా? అని అడిగితే చట్టం ఏం చెప్తుందంటే ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే అండి, అదే ఇంట్లో ఉంటూ మీ భర్త మీరు కూడా అదే ఇంట్లో ఉంటూ ఆయన మీద మీరు కేసెస్ ఫైల్ చేసి ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటది? రైట్? ఈజ్ ఇట్ రియల్లీ సెక్యూర్? అంత సెక్యూర్‌గా ఉంటుందని అనుకుంటున్నారా మీరు? మాట పెరగొచ్చు, గొడవలు పెరగొచ్చు. రైట్? ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఆ కోపంలో ఏదైనా జరగొచ్చు. అంటే 2 పక్కల ఆలోచించుకోండి. మాట పెరిగితే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు కదా. అంత ఇన్‌సెక్యూర్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఆ పాపను పెంచడం అవసరమా? అది ఆలోచించుకోండి. బికాజ్ మీకు స్తోమత ఉంది కాబట్టి. రైట్? మీరు ఎక్కువ దూరం ఆలోచిస్తున్నారు. విడిపోవడం దాకా అప్పుడే ఆలోచించొద్దు మీరు. ఓకేనా? తర్వాత మరి మా పాప పరిస్థితి ఏంటి? కస్టడీ ఎవరికొస్తోంది? ఓకే. మీ పాప చిన్న పాపే కాబట్టి డెఫినిట్‌గా కస్టడీ మీకే వస్తుందండి. ఓకేనా? అంటే విడిపోవడం గురించి మీరు ఆలోచించుకుంటే గనక కస్టడీ మీకే వస్తుంది. చిన్న పాప కాబట్టి. పెద్ద అయిన తర్వాత తన నిర్ణయం తన ఇష్టం. ఆ రోజు వరకు మీకు బాగా డిసిప్లిన్‌గా పెంచుంటే, వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ ఇంకా ఉండుంటే అమ్మాయి వెళ్ళిపోవచ్చు ఆయన దగ్గరికి. ఆవిడిష్టం. పెద్ద అయిన తర్వాత సంగతి నేను చెప్తున్నా. కోర్ట్ ఏం కన్సిడర్ చేస్తోంది? అమ్మాయి చదువు. మీరు తల్లి దగ్గర ఉంటే చదివించగలరా లేదా? అమ్మాయి సెక్యూరిటీ, ఎమోషనల్ బాండింగ్ ఎవరితో ఎక్కువ ఉంది? వయసు ఎంత? పాప వయసు ఎంత? ఇవన్నీ కన్సిడర్ చేస్తారండి. తర్వాత మీ ప్రాపర్టీస్, మీ ఆదాయం, లేకపోతే మీ భర్త ఆదాయం అన్నీ కన్సిడర్ చేస్తారు.
టిపికల్లీ 6 ఏళ్ళు 7 ఏళ్ళు దీనికంటే తక్కువ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో తల్లికి ఇచ్చేస్తారని కస్టడీ. అంతకంటే పెద్దవాళ్ళు ఉంటే కోర్టులో అడుగుతారండి. అన్లెస్ సీరియస్ అలిగేషన్స్ ఉంటే తప్ప, లైక్ అడల్టరీ కానీ, లేకపోతే ఇన్సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ కానీ, ఆవిడేదో వ్యాపారాలు చేసి, అంటే మీరని కాదు జనరల్గా చెప్తాను, ఎవరైనా ఆడవాళ్ళు వ్యాపారాలు చేసి అందులో మోసం చేసి ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నారనుకోండి, అప్పుడు పిల్లల్ని ఇవ్వరు కస్టడీకి. అలాగే అడల్టరీలో ఎవరైనా ఇరుక్కున్నారనుకోండి, పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వరు. మీ దాంట్లో అయితే డెఫినెట్గా మీకే ఇస్తారు కస్టడీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ మై ఫేవరెట్ క్వశ్చన్ అండి, బై ద వై. ఒకవేళ కేసెస్ ఫైల్ చేస్తే అత్తా మామ పేర్లు కూడా పెడుతున్నారు అందరూ అన్ని కేసెస్లో. వాళ్ళ పేర్లు పెట్టకుండా కేసు ఫైల్ చేయలేమా? ఎందుకంటే మా విషయంలో నా భర్తతో నాకు ఎప్పుడన్నా గొడవ జరిగినా మా అత్త మామ, ముఖ్యంగా మా అత్తగారు అయితే నాకే సపోర్టింగ్గా మాట్లాడారు తప్ప నా భర్తకి కాదు. వాళ్ళ పేర్లు వాళ్ళని నిరికించడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ కేసు ఫైల్ చేయాల్సి వస్తే వాళ్ళ పేర్లు ఖచ్చితంగా పెట్టాల్సిందేనా? ఓకే, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి, మంచి ప్రశ్న అడిగారు. అవసరం లేదండి, దట్స్ నాట్ మ్యాండేటరీ, రైట్? మీకు రియల్గా ఏం జరిగిందో, ఓకే, అసలు కేసు ఎందుకు ఫైల్ చేయాలి ముందు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు చూసుకోండి. ఓకే, 498A అప్లికబుల్లా కాదా? ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు కదా, ఇంత రిఫైన్డ్ చక్కగా అడుగుతున్నారు కదా ప్రశ్నలు, రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ చేతిలో ఉండదండి. వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఏదో మాట అనుకున్న బాగా కోపంలో ఉన్నప్పుడు తీసుకెళ్తారు మిమ్మల్ని కంప్లైంట్ రాయడానికి. వాళ్ళు ఏం చెప్తారంటే, నీ భర్తని ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు పెట్టాలి. ఇప్పుడు ఇదే మాట అన్నారు అనుకోండి, మా అత్త మామ నాకు సపోర్టింగ్ చేశారంటే, అవును నీకు సపోర్ట్ చేశారు, కానీ నీ భర్త నీ మాట వినట్లేదు కదా, నీ భర్త తిక్క కుదరాలంటే వాళ్ళ పేర్లు పెట్టాలని చెప్తారు. మీరేమనుకుంటారు, కంప్లైంటే కదా, ఎఫ్ఐఆర్ అవ్వదు కదా అనుకుంటారు. బట్ అది రేపు పొద్దున ఎఫ్ఐఆర్కి వెళ్తుంది, కేసు అవుతుంది, అన్నీ అవుతుందండి. ఓకే, చాలామంది ఆడపిల్లలు చేసిన తప్పిదే. ఓకే, తెలుసో తెలియకో, నేను మళ్ళీ చెప్తున్నా, తెలుసో తెలియకో చేసిన విషయం ఇది. వాళ్ళకి అసలు సంబంధం ఉండదు, వాళ్ళు ఇరికిస్తారు దాంట్లో తీసుకొచ్చి. ఆ తర్వాత మిస్టేక్ వీళ్ళ వైపు నుండిపోతుంది. బికాజ్ అది ప్రూవ్ చేయాలి కదా, రైట్? ఇప్పుడు మీరే అడుగుతున్నారు చక్కగా, ఇప్పుడు చాలా రాశారండి, మీరు చాలా రాశారు కదా మేడం, మీ అత్త మామ ఎంత హెల్ప్ఫుల్గా ఉంటారు, ఫైనాన్షియల్గా కూడా ఎంత సపోర్ట్ చేస్తారు అని చెప్పి. అంత బాగా చూసుకున్నప్పుడు మీరు మార్చాల్సిందల్లా ఒక చిన్న మైండ్ సెట్, ఆలోచన విధానం అండి. ఆ కోపాన్ని తగ్గించే విధానం చూసుకోవాలి మీరు, అంతే. మీరు అసలు చాలా దూరం, చాలా డెప్త్ ఆలోచించేస్తున్నారు. మీ ఇంట్లో ఎవరున్నారో, మరి ఎవరు సజెస్ట్ చేస్తున్నారో కేసులకు వెళ్దాం అది ఇది అని చెప్పి, కానీ దట్స్ అ వెరీ వెరీ రాంగ్ పాత్ అండి. అది అస్సలు తొందరపడద్దండి. ఈ విషయంలో అయితే చాలా క్లియర్గా చెప్తున్నా, వాళ్ళ పేర్లు పెట్టాల్సిన అవసరమే లేదండి. నిజానికి ఒకవేళ జనరల్గా చెప్పాల్సి వస్తే, ఈవిడికి విషయంలో కాకపోయినా అత్త మామ పేర్లు, ఆడపడుచు లేకపోతే మరిదీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు పెట్టకుండా భర్త ఒక్కడి పేరే ఉంటే కేసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, రైట్? డిలే అయ్యే అవకాశాలు కూడా ఉండవు. బికాజ్ ఎవరు క్వాష్ కోసం హైకోర్టులకి అది వెళ్ళడానికి కుదరదు కదా. అబ్బాయి ఒకడు క్వాష్కి వెళ్తే వర్కౌట్ అవ్వదు, అది హైకోర్టు ఇవ్వట్లే, వెనక్కి పంపిస్తుంది, ట్రయల్ రన్ చేయండి అని చెప్పి. ఓకే, అదండి మీ ప్రశ్నకు సమాధానం. ఈ లీగల్ ప్రాసెస్ అంతా, నెక్స్ట్ క్వశ్చన్, ఈ లీగల్ ప్రాసెస్ ఒకవేళ నిజంగా స్టార్ట్ చేస్తే తేలడానికి ఎంత సమయం పడుతుంది? ఆనెస్ట్లీగా చెప్పాలి అంటే అండి, కోర్ట్ కేసెస్ మీరు మరీ అదృష్టవంతులైతే మీ భర్త మీరు మ్యూచువల్గా ఒకవేళ ఒక టైంకి వచ్చేసరికి సర్లే ఈ గొడవలంతా ఎందుకు తేల్చేసుకుందాం అనుకుంటే 2 నుంచి 3 ఏళ్ళు టైం పడుతుందండి. లేదు, మీ భర్త ప్రతి దానికి ఎదురు తిరుగుతూ, నాకు ఇష్టం లేదు, విడాకులు ఇవ్వటం నాకు ఇష్టం లేదు, మెయింటెనెన్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, పాప కస్టడీ ఇవ్వటం నాకు ఇష్టం లేదని ప్రతి దాంట్లో అడ్డుపడితే వేసుకోండి ఒక 5 నుంచి 7 ఏళ్ళు మినిమం. అది అయ్యి పరుగులెట్టి అప్పటికి మీకు ఇంకొక 2 ప్రమోషన్స్ ఈజీగా వస్తాయి. మీరు కష్టపడి ఉద్యోగం చేస్తే లైఫ్లో 7 ఏళ్ళు గడిచిపోతుంది. సో అప్పుడు ఎక్కువ జుట్టుకు కలర్ వేసుకునేవి ఎక్కువ కొనుక్కోవాలి ప్యాకెట్స్, రైట్? నేను సరదాగా చెప్పట్లేదండి, చాలా సంవత్సరాలు గడిచిపోతుంది జీవితంలో, చాలా సంవత్సరాలు అలా టైం వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ కలిసి ఉండి మీరు మీ భర్తను మార్చుకునే ప్రయత్నమే చేస్తే 1-2 ఇయర్స్లో మీకు మంచి ఫలితాలు దొరుకుతాయి, మీరు చాలా హ్యాపీగా సెటిల్ అవుతారు. అప్పుడు ఇదన్నీ తలుచుకుని నవ్వుకుంటారు కూడా. ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంటున్నాను, ఇప్పుడు నా దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఓకే అండి, సింపుల్గా చెప్పాలి అంటే అండి, ఉన్నవి 3 ఆప్షన్స్ అండి. ఒకటి, మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకొని, ఓకే, ఆర్ మ్యూచువల్గా కూర్చుని మాట్లాడుకుంటారో, ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారో, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు, బయట వాళ్ళు కాదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు అంటే తాతగారు వయసులో ఉన్నవారు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మీరు చెప్తే ఆయనతో ఆగిపోవాలి, నోరు దాటి వెళ్ళకూడదు బయటికి. ఓకే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, కొంచెం నిజంగా పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళతో, ఓకేనా? మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాను కదా, తాతగారు ఇలాంటి వాళ్ళు, మీ పెద్దనాన్నగారి దగ్గరికి వెళ్ళొద్దు ప్లీజ్.
రైట్? అలాంటి వాళ్ళ దగ్గర కూర్చుని, ఇంకెవరు వద్దండి, ఇదేం ఫ్యామిలీ పేరెంటింగ్ కాదు, అందరూ కూర్చోబెట్టి చెప్పొద్దు, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఇది విషయం అని చెప్పండి. ఓకే, కూర్చుని మాట్లాడుకుని కలిసి కాపురం చేస్తే హ్యాపీగా ఉంటారండి. ఇప్పుడు కాదు, ఒక టైం పడుతుంది, ఒక సంవత్సరమో ఒక 2 సంవత్సరాలు టైం పడుతుంది అంతా సెటిల్ అవ్వడానికి. బట్ మీ లైఫ్ చాలా హ్యాపీగా సాగుతుంది. ఎందుకంటే మీ మధ్యన ఉన్నవి బయట మీరు కేసెస్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నవో, దానిలో ఉన్నంత పెద్ద పెద్ద విషయాలు కావు ఇవి. ఏమండి? దట్స్ ఫస్ట్ థింగ్. సో దీంట్లో ఇది చేస్తే మీరు ఎలా ఉంటుందంటే అండి, ఒకవేళ ఈ పద్ధతి ఎంచుకుంటే, ఎలా అన్నా సరే కలిసి కాపురం చేయాలి, కుదురుగా ఉండాలనుకుంటే, మీరు కొన్ని విషయాల్లో ఆయన క్షమించాల్సి వస్తుంది. ఆ విషయం ఆయనకి చెప్పండి ఓపెన్గా. బాబు, నువ్వు అంటే నాకు ఇష్టం రా బాబు, నువ్వు మన పాప, మన ముగ్గురంతోనే నా భవిష్యత్ అంతా నేను ఇమాజిన్ చేసుకున్నాను, నా భవిష్యత్ అలా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీ ఇద్దరే నా లైఫ్ కాబట్టి నన్ను ఇగ్నోర్ చేసినా, నన్ను నెగ్లెక్ట్ చేసినా నేను తట్టుకోలేను. అలాగే నీకు కోపం వస్తే, నీకు బాగా కోపం వస్తే బయటకు వెళ్ళిపోయి అటు ఇటు వాక్ చేసిరా, లేకపోతే పక్కన ఏదైనా పార్క్ ఉంటే వెళ్ళి కూర్చుండా కొంతసేపు, అంతే తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు అని చెప్పి ఆయనకి చెప్పండి. ఓకే, అలాగే కొన్ని విషయాల్లో మీరు కూడా క్షమాపణ అడగాలి. మీరు కూడా కొన్నిసార్లు కొంచెం చిన్న చిన్న వాటిలో మీరు కూడా తగాదా చేశారు కదా, గొడవ పడ్డారు కదా, ఆ విషయాలకు మీరు కూడా క్షమించాల్సి ఉంటుంది, క్షమాపణ అడగాల్సి ఉంటుంది. రైట్? సో ఇది కుదరట్లేదు, మాట్లాడుకోవడానికి ఒక కొలిక్కి రావట్లేదు, ఒక కౌన్సిలర్ని కలవండి, చక్కగా కూర్చోబెట్టి మాట్లాడతారు, చెప్తారు. ఏమండి? బయట వాళ్ళు, థర్డ్ పర్సన్. సో వాళ్ళకి మీ ఇద్దరిలోనే ఎవరి మీద ఒక ఒపీనియన్, ఒక జడ్జిమెంటల్గా ఉండరు కాబట్టి ఇద్దరు చెప్పింది వింటారు, ఇద్దరికి హ్యాపీగా చెప్పి పంపిస్తారు. అలాగే ఆయనకి కోపం తగ్గడానికి, మీకు కొంచెం సహనం పెరగడానికి రెండిటికి ఏదో ఒక 4 మంచి మాటలు చెప్పి పంపిస్తారు. అది వర్క్ అవుతుందండి డెఫినెట్గా. ఈ మార్గం కుదరకపోతే ఇంకా ఉన్నది విడిపోవడం అండి. విడిపోవడం లైక్ ఏ రాయితే ఉందండి నెత్తిని కొట్టుకున్నప్పుడు. బట్ దాంట్లో మళ్ళీ 2 మార్గాలు. ఓకే, ఒకటి కంటెస్టెడ్, అంటే ఇద్దరు దెబ్బలాడుకుని కొట్లాడుకుని యుద్ధం చేసి ఇద్దరు ఓడిపోవడం. లేదా ఇద్దరు ఒకటే మాట అనుకుని చెయ్యి కలుపుకొని ఇద్దరు ఓడిపోవడం. సో ఏది చేసినా ఇద్దరు ఓడిపోతారన్న మాట ఎందుకంటున్నానంటే, విడాకులు తీసుకోవడం అంటే ఓడిపోయినట్టే, ఇద్దరు ఓడిపోయినట్టే. అందులో ఏం సాధిస్తారు కనుక? పైగా పాప ఉంది, మధ్యలో మీకు పాప ఉంది. రైట్? సో ఉన్నవి 3 మార్గాలండి. ఒకటి కుదురుగా కలిసి కాపురం చేయటం, లేదా 2 కలిసి హ్యాపీగా మాట్లాడుకొని ఎంతో కొంత, ఇది పాపకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అని చెప్పి కొద్దిగా తీసుకొని, మీకు జాబ్ ఉంది కాబట్టి మీరు ఇద్దరు కూల్గా మాట్లాడుకొని విడిపోవడం, లేదా కొట్లాడి నీరసం వచ్చిన తర్వాత ఇంకా విసుగొచ్చి చిరాకు వచ్చి విడిపోవడం. 3 ఆప్షన్స్. 100 రకాలు ఉండవండి దీంట్లో. నేనేం సజెస్ట్ చేస్తానంటే ఆ ఫస్ట్ ఆప్షన్. మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, మీకు మీ భర్తకి కూడా అన్ని అర్హతలు ఉన్నాయి కలిసి కాపురం చేయడానికి. ఓకే, ఇవన్నీ చాలా సిల్లీ విషయాలండి మీరు చెప్తున్నవన్నీ. అంటే చూసే వాళ్ళకి సిల్లీగా అనిపించవచ్చు, మీకు చాలా కాంప్లికేటెడ్గా, చాలా కష్టంగా, నాకు తెలుసు ఆ విషయం. ఓకే, మనకు చాలా కష్టంగా అనిపించింది, అవతల పక్క వాళ్ళకి సిల్లీగా అనిపించవచ్చు, నాకు అర్థం అవుతుంది. బట్ బయట ప్రపంచం వేరేగా ఉంది, వింతగా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ సొసైటీ నుండి, ఫ్యామిలీ ప్రెషర్ నుండి ఇదంతా తట్టుకుని నేను ముందుకెళ్ళాలా? ఓకే, ఐల్ టెల్ యూ అండి. మీకు ఇప్పుడే నేను చెప్పాను ఉన్నో 3 మార్గాలని చెప్పి. సొసైటీ నుంచి ఫ్యామిలీ ప్రెషర్ అంటున్నారు మీరు. వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇట్ ఈస్? మీరు ఇప్పుడు విడిపోతే అది నిజంగానే ప్రెషర్ ఉంటుంది, చాలా ఉంటుందండి. రైట్? తట్టుకోలేనంతగా ఉంటుంది. బట్ ఏ నిర్ణయం తీసుకున్నా మీరు 3 విషయాలు కన్సిడర్ చేయాలండి. ఫస్ట్, మీ సెక్యూరిటీ. 2, మీ పీస్ ఆఫ్ మైండ్. 3వది అతి ముఖ్యమైనది, మీ ఆత్మగౌరవం, డిగ్నిటీ. లైక్ మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీ డిగ్నిటీకి ఎటువంటి భంగం వాటిల్లకూడదు. రైట్? ఒకవేళ నిజంగా భర్తతో వేధింపులు పడుతూ, అనుభవిస్తూ, బాధపడుతుంటే విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటే ఎవరన్నా ఆడపిల్ల, దాట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ అండి. సమాజానికో వేరే వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని బాధపడాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ అది మీ సెక్యూరిటీకి ఇబ్బంది అవుతున్నప్పుడు. ఓకే, మీ డైలీ లైఫ్ నరకంగా ఉన్నప్పుడు. మీ విషయంలో అలా లేదు అని నేను నమ్ముతున్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టే చాలా ఇంత పెద్ద డాక్యుమెంట్ రాసి పంపించారు మీరు. రైట్? సో అదంతా చదివాను నేను. సో చదివిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ మీద ఒక 4-5 సెట్టింగ్స్ కూర్చుంటే కౌన్సిలింగ్ పేరు చెప్పి మీరు హ్యాపీగా, ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎంత బాగా మాట్లాడతారంటే మీరు మిమ్మల్ని సంబోధించడమే, మీరు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడితో మాట్లాడినట్టు, లేకపోతే అబ్బాయి కోడలతో మాట్లాడినంత అందంగా మాట్లాడతారు వాళ్ళు. ఓకే, సంప్రదించండి ఎవరినన్నా, హ్యాపీగా వర్క్ అవుతుంది మీకు అది. ఓకే, లాస్ట్ క్వశ్చన్, కెన్ ఐ ట్రై మీడియేషన్? ఓకే, కౌన్సిలింగ్ ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న లాస్ట్ అడిగారండి. ఆఫ్ కోర్స్ ట్రై చేయండి, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఇప్పటివరకు అదే చెప్తూ ఉన్నాను నేను. ఓకేనా? జాగ్రత్త అమ్మా, ఎట్టి పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకోండి, చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో లీగల్ ట్రాప్లో పడొద్దు ప్లీజ్.
ఓకే, ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. కొన్నాళ్ళు టైం ఇవ్వండి. నేను చెప్పినవి ట్రై చేయండి. లేదు నేనేమి ఎక్స్పర్ట్ని, నేనేం కాదని నేను చెప్పట్లేదు. మాకు తెలిసింది ఏదో నేను చూసిన 10 మందిని చూసాను కాబట్టి దాన్ని బట్టి చెప్తున్నాను నేను చెప్తున్నా కదా, మీ ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే, మీ తాతగారు ఎవరన్నా కొంచెం సౌమ్యంగా మాట్లాడేవాళ్ళు ఉంటే, ఎలా ఎలా ఉండాలంటే అండి, వాళ్ళు మీ మధ్య ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయకపోయినా పర్లేదు, దాన్ని పెద్దది చేయకూడదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. మీ బామ్మగారు, లేకపోతే మీ అమ్మమ్మ గారు, నాయనమ్మ గారు ఎవరైనా పర్లేదు. వాళ్ళ సొంత పిల్లల్లాగా, చంటి పిల్లల్లా కూర్చోబెట్టి మాట్లాడతారు మీతో. మీ పాపతో మాట్లాడినట్టు మీ ఇద్దరితో మాట్లాడతారు. జస్ట్ దెబ్బకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ప్రయత్నం చేయండి అమ్మా. మంచి న్యూస్ వింటానని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మీ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐ విల్ రెస్పాండ్ బ్యాక్ టు యువర్ ఈమెయిల్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.